అరుణాచల శివ. కృతయుగంలో ఇంద్రద్యుమ్న అనే చక్రవర్తి ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలించాడు. అతడు ఎన్నో గొప్ప దానాలు విరివిగా చేశాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల అతను మరణించాక దేవదూతలు వచ్చి సరాసరి స్వర్గానికే తీసుకువెళ్లారు. స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. అలా ఎంతకాలం పాటు జీవించాడో అతనికే తెలియదు. అయితే ఒకనాడు ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి దేవదూతలు వచ్చి, నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది, ఇక నీకు స్వర్గంలో ఉండే అర్హత లేదు, వెంటనే భూలోకానికి వెళ్ళిపో అని చెబుతారు. అది విన్న ఇంద్రద్యుమ్నుడు, అదేమిటి, నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడం ఏమిటి, ఇంకా చాలా కాలం ఉంటుంది అని చెబుతాడు. అది విన్న దేవదూతలు, నిరూపించుకోగలవా అని అడుగుతారు. అదెంతసేపు, నన్ను భూలోకానికి తీసుకువెళ్ళండి, నా పుణ్యఫలం ఎంత ఉందో చూపిస్తాను అని దేవదూతలతో కలిసి భూలోకానికి వస్తాడు. భూలోకాన్ని చూసిన ఇంద్రద్యుమ్నుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. భూలోకం మొత్తం మారిపోయింది. తనకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అయితే ఆ కాలంలో భూలోకవాసులు అందరిలోకి అతివృద్ధుడు మార్కండేయ మహర్షి అని తెలిసి వెంటనే దేవదూతలతో కలిసి ఇంద్రద్యుమ్నుడు మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి, నేనెవరో మీకు తెలుసా అని అడుగుతారు. అది విన్న మహర్షి, మీరెవరో నాకు తెలియదు, ఇంతకు ముందు కూడా నేను మిమ్మల్ని చూడలేదు అని సమాధానం చెబుతూ, అయితే నాకన్నా వృద్ధుడైన తాబేలు ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళదాం, బహుశా దానికి తెలిసుంటుంది, నాతో రండి అని అందరినీ ఆ తాబేలు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తాబేలును చూడగానే నేనెవరో మీకు తెలుసా అని అడుగుతాడు ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు ఆ తాబేలు, అయ్యో మీరు తెలియకపోవడం ఏమిటండి, మిమ్మల్ని ఎలా మర్చిపోగలను, మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి, మీరు ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు, నన్ను ఎన్నోసార్లు కాపాడిన గొప్పవారు మీరు, దానాలు చేయడంలో మిమ్మల్ని మించిన చక్రవర్తే లేడు, ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం, ఆ దానాలు స్వీకరించిన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెళుతుంటే ఆ గోవుల కాళ్ల గిట్టల తొక్కుడు చేతనే ఈ కొలను ఏర్పడింది, అందుకే ఈ కొలనుకు ఇంద్రద్యుమ్నము అనే పేరు పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలనులోనే మీ పేరు చెప్పుకుని ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు అని చెప్పగానే ఆ సమాధానంతో తృప్తి చెందిన దేవదూతలు ఎప్పటికీ తరిగిపోని పుణ్యాన్ని సంపాదించుకున్న ఇంద్రద్యుమ్నునికి క్షమాపణలు కోరి తిరిగి ఆయన్ని స్వర్గానికి తీసుకువెళతారు. మనం చేసే పుణ్యమైనా పాపమైనా అది ఎన్నాళ్ళు భూమిపైన మనుషులు చెప్పుకుంటూ ఉంటారో అంతకాలము వాటి నుంచి వచ్చే ఫలితాలు ప్రతి వ్యక్తి అనుభవించక తప్పదు. మీ వల్ల 10 మంది బాగుపడితే అది మీకు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుంది. శ్రీమాత్రే నమః.